ఈ అడ్వెంట్ కాలపు ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ముందుగా దేవాది దేవునికి మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ సంఘమంతటికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పే విధంగానే బెరయా సంఘం ఏ విధంగా అయితే లేఖనాలు పరిశోధించి దాన్ని అవలంబించిందో అదేవిధంగా నేను చెప్పే ఈ కొన్ని మాటలను కూడా మీరు పరీక్షించి పరిశీలించి అది మీ అప్లికేషన్ ఓరియంటెడ్లో తీసుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మనకి అనేకమైన ప్రసంగాలు మనం వినుంటాం, కొన్ని వందలు వేలు ప్రసంగాలు మనం వినుంటాం. అయితే వాటిలో కొన్ని మన హృదయానికి బాగా హత్తుకుంటాయి, అది ఓ ముద్రేస్తాయి మన హృదయానికి. అటువంటి ప్రసంగమే లాస్ట్ ఇయర్ ఇదే అడ్వెంట్ కాలంలో మన పాస్టర్ గారు చెప్పారు. ఏ టాపిక్ అంటే తామారు గురించి. ఎన్నో ప్రశ్నలకు, ఎన్నో డౌట్లకు ప్రశ్నలు వేయకుండానే సమాధానం చెప్పిన ప్రసంగం అది, హృదయాన్ని హత్తుకున్న ప్రసంగం. లాస్ట్ ఇయర్ మీరు వినుంటే దాదాపుగా మీరు కూడా అది హత్తుకుని ఉంటుంది. అది ఇద్దరు ముగ్గురు సాక్ష్యం కూడా చెప్పారు, మమ్మల్ని ఎంతో బలపరిచిందని. అదేవిధంగా నన్ను బలపరిచింది. ఒక టీచరు ఏ విధంగా అయితే పిల్లవాడికి డౌట్ లేకుండా చెప్తాడో అటువంటిగా అట్లా చెప్పి ఆ బోధించిన టీచరు ఒక విద్యార్థిని పిలిచి అదే టాపిక్ నువ్వు చెప్పు అని పక్కన కూర్చుంటే ఆ విద్యార్థికి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, షివరింగ్ వచ్చే పరిస్థితిలో ఉన్నాను. అయితే మనందరికీ ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు కదా, ఆయన సహాయాన్ని మనం కోరుకుని ఆయన ద్వారా మనం మాట్లాడదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, మా ప్రియ పరలోక ప్రజ, నీకు వేలాది స్తోత్రములు తండ్రి. హెస్కేల్తో అంటున్నావు, మనుషుడా నువ్వు బావుగా నిలబడవు, నీ నోటిని నేను నింపుతాను అని అంటున్నావు ప్రభా. ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకునే తండ్రి, అయ్యా ఏమీ తెలియని నేను మీ సన్నిధిలో నిలబడి ఉన్నాను తండ్రి, మాతో మాట్లాడండి. నా సొంత మాటలు కాదు కానీ ప్రభా, నాలో మీరుండి మీ మాటలు మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని వారి హృదయంలో భద్రపరచమని అతి త్వరగా రానైన యేసుక్రీస్తు నామమున పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనకి మన మూలవాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 2 నుంచి 6 వరకు మనం చూసుకున్నట్లయితే దాంట్లో 3వ వచనంలో ఇట్లా ఉంటుంది. యూదా తామారునందు పెరోసును జెరహును కనెను. ఇక్కడ తామారు గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో 3 పుస్తకాల్లో రాయబడి ఉంది. ఒకటి ఆదికాండము 38వ అధ్యాయంలో రాయబడి ఉంది. రెండోది రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. మూడోది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎవరు ఈ తామారు? మనం ఇది చూసుకున్నట్లయితే ఆదికాండం 38వ వచనానికి వెళ్తే అక్కడ స్పష్టంగా మనకి తామారు గురించిన పూర్తి వివరణ ఆడుంటుంది. మనము ఆ ఆదికాండము 37, 38, 39 ఆ 3 అధ్యాయాలు మనం పరిశీలిస్తే 37వ అధ్యాయంలో యోసేపు గురించి వివరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యోసేపుని అన్నలు ఐగుప్తునికి అమ్మేస్తారో 37వ అధ్యాయం ఎండ్ అయిపోతుంది. వెంటనే 38వ అధ్యాయం ఏం స్టార్ట్ అవుతుందంటే యూదా తామారు గురించి స్టార్ట్ అవుతుంది. అది ఎండ్ అయిపోయిన వెంటనే మళ్ళీ యోసేపు 39వ అధ్యాయంలో యోసేపు గురించి మళ్ళీ వివరణ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ బైబిల్ వ్యాఖ్యానకర్తలు కానీ లేకపోతే బైబిల్ టీచర్స్ కానీ ఏం చెప్తారంటే యోసేపుని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెప్తారు. 37 అధ్యాయంలో యేసుక్రీస్తు సాదృశ్యమైన యోసేపుని గురించి చెప్పారు, 39లో చెప్పారు, 38లో యూదా గురించి తామారు గురించి చెప్పారు. ఈ తామారు అనే ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఒక ముఖ్య భూమికని పోషిస్తుంది. అందుకని ఆ గ్రంథకర్త అంత చక్కగా దాన్ని అమర్చాడేమో.
ఒకవేళ మోషే గారినే రాయమని ఉంటే మోషే గారు ఈ 38 అధ్యాయం తీసేసి ఉండేవాడేమో. ఎందుకంటే దీని మీద ఎన్నో అనేకమైన క్రైస్తవేతరులు అనేకమైన ప్రశ్నలు ఇచ్చి ఇటువంటిది ఇది ఎలా ఉంటే పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అని చాలా డిబేట్లు జరిగినాయి, చాలా విమర్శలు వచ్చినాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ 38 అధ్యాయం నుంచి తామారు నుంచి మనకు ఒక పాఠం నేర్పించడానికి మనకి దాన్ని అనుమతించాడు. 38 అధ్యాయం చూస్తే నేను అది చదివించను, కానీ నేను ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వస్తాను. యూదా అనే అతను ఎవరంటే యాకోబు కనిన 12 మంది కుమారుల్లో 4వ కుమారుడు. ఈ యూదా ఏం చేస్తాడంటే తన అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని వదిలేసి హీరా అను ఒక అదుల్లామీయుని వద్దకు వస్తాడు. అదుల్లామీయుని దగ్గరికి ఆ హీరా అనే దగ్గరికి వచ్చి అక్కడ ఏం చేస్తాడంటే కానానీయురాలైన ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి 3 కుమారులు పుడతారు. ఎవరు ఆ 3 కుమారులు అంటే ఏరు, ఓనాను, షేలా అనే 3 కుమారులు పుడతారు. ఈ పెద్ద కుమారుడికి ఏం చేస్తాడంటే మళ్ళీ కూడా ఆ కానాను స్త్రీ నుంచే తీసుకొచ్చి ఏరుకి తామారునిచ్చి పెళ్లి చేస్తాడు. తామారుతో ఏరుకి పెళ్లి చేస్తాడు. అయితే యోదానే దేవుని మాట, అసలు యోధ ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నిబంధనకు వారసుడిగా ఉంటున్నాడు. నిబంధనలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. అయితే ఈ యోధ నిబంధన జనాంగాన్ని వదిలేసి ఆ ప్రదేశాన్ని వదిలేసి లోకంలోకి వచ్చిన వ్యక్తి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ విధంగా అయితే తన జనాంగాన్ని దగ్గరికి వెళ్ళి తన కుమారులకి కానీ వాళ్ళకి కోడల్ని తెచ్చుకున్నారో లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారో ఆ విధంగా కాకుండా అన్యురాలైన ఈ కానాను స్త్రీని అతను పెళ్లి చేసుకోవటమే కాకుండా అన్యురాలైన ఇంకో స్త్రీని తీసుకొచ్చి తన కుమారుకు కూడా వివాహం చేశాడు. ఈ వివాహం చేయటం వల్ల యోధానే పాపం చేశాడు అనుకుంటే యోధా కంటే ఏరు మరి ఎక్కువగా ఎంతగా పాపం చేశాడంటే కరుణించే దేవుడే భరించలేనంతగా పాపం చేసి ఆ దేవుని చేతే చంపబడి ఉన్నాడనమాట ఏరు. అయితే అప్పుడు యోధా వచ్చి తన 2వ కుమారుడైన ఓనానుతో అంటాడు, ఆ ఆచారం ఏంటంటే లేవియట్ ఆచారం అని అంటారనమాట. నువ్వు నీ అన్నయ్య చనిపోయాడు కాబట్టి, నీ అన్న ఏరు చనిపోయాడు కాబట్టి నువ్వు మీ వదిన దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీకు వారికి పిల్లల్ని కని నీ వారసుడిగా అన్న వారసులుగా వారి పిల్లల్ని కనండి అని అంటారు. దీన్ని ఏమంటారంటే లేవియట్ వివాహ సాంప్రదాయం అని అంటారు. ఏంటంటే యూదా చరిత్రలో లేకపోతే ధర్మశాస్త్రంలో కూడా ఆ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. దీని గురించి ఏమని రాయబడి ఉంటుంది? సహోదరులు ఉన్నప్పుడు ఆ సహోదరుని భార్య చనిపోయినప్పుడు వారి పిల్లలు లేకుండా సహోదరుడు చనిపోయినప్పుడు ఆ భార్య దగ్గరికి సహోదరుడు వెళ్ళి ఆ ధర్మాన్ని జరిగించి పిల్లల్ని కని వాళ్ళకి ఏం చేయాలంట, ఆ అన్నకి పిల్లలు లేకపోతే తమ్ముడికి పిల్లలుగా వీళ్ళని ఏర్పరచుకోవాలి. అట్లా ఎందుకు ఆ ఆచారం వచ్చిందంటే ఆ మరణించిన సహోదరుని పేరుని నిలబెట్టడం కోసం, వితంతువు ఆర్థికంగా సామాజికంగా బలపడటం కోసం, అన్న యొక్క వంశావళిని అంతరించిపోకుండా ఉండటం కోసం ఇటువంటి ఆచారాన్ని ఆ కాలంలో పాటించారనమాట. అదే ఆచారాన్ని ధర్మశాస్త్రంలో కూడా యెహోవా దేవుడు అనుమతించాడు. మీరు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 5 నుంచి 10 వరకు చదివితే అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది దాని గురించి. ఇట్లాగా ఓనాను అతను వదిన దగ్గరికి పంపించినప్పుడు ఓనా ఏం చేశారంటే దురుద్దేశంతో, ఏ ఉద్దేశమనే ఉండొచ్చు అతనికి, నా పిల్లలు పుడితే వాళ్ళు నా సొంత పిల్లలు కాదు కదా, లేకపోతే వాళ్ళ పిల్లలు పుడితే ఈ ఆస్తిలో వాటా వస్తారేమో, ఏ ఉద్దేశంతో చేశాడో కానీ అతని పిల్లల కన్నకుండా దేవునికి వ్యతిరేకమైన చర్య చేయటం వల్ల దేవుని కోపం వచ్చి ఏం చేశాడు, ఓనాను కూడా దేవుడు చంపేస్తాడు. ఓనాను కూడా దేవుని చంపేసినప్పుడు యోధాకు భయం వేస్తుంది. యోధాకు భయం వేసి అప్పుడు ఆమె కోడల దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, తామారు నా 3వ కుమారుడు చాలా చిన్నవాడు, అతను యవ్వన ప్రాయంకి వచ్చేంత వరకు నువ్వు వెళ్ళి అది చదవండి, అది 38వ అధ్యాయము 11వ వచనం చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఇప్పుడు అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకుని
నా కుమారుడైన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండమని తన కోడలైన తామారుతో చెప్పాను. ఏ విధంగా ఉండమంటున్నాడంట? విధవరాలుగా. అది అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు? నా మూడో కుమారుడు వాళ్ళలాగా చనిపోతాడేమో, అలా కాకుండా అనుకుని, తన మనసులో అనుకుని, అంటే ఆ విషయాన్ని సప్రెస్ చేయటానికి, అంటే దాన్ని దూరపరచడానికి ఒక కుతంత్రం అనొచ్చు, లేకపోతే ఒక ఆలోచన అనొచ్చు. ఒక ఆలోచించి ఏం చేశాడు? తన కోడల దగ్గరికి వచ్చి చక్కగా సమాధానం చెప్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు అనమాట. నా కుమారుడు మూడోవాడు వయసుకు రాలేదు, యవ్వన ప్రాయం వచ్చినప్పుడు నేను కబురు చేస్తాను, అప్పుడు నువ్వు వద్దు, కానీ అప్పటి వరకు నీ తండ్రి ఇంటికి వెళ్ళి విధవరాలుగానే ఉండు అని అంటున్నాడు. నీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు యోధ ఏం చేయాలి? ఆ వైదేహ్యం నుంచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇష్టం వచ్చిన లేకపోతే ఇంకొకరిని చూసుకుని పెళ్లి చేసుకో, యవ్వన ప్రాయంలో ఉన్నావు కదా అని అంటలేదు. అంటే యోధ ఏం చేస్తున్నాడంటే, నువ్వు విధవరాలుగానే ఉండు, ఆ సమయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను అని చెప్పి కూడా తనకి హృదయంలో ఏమనుకుంటున్నాడు? వీడు కూడా పంపితే వీడు కూడా చనిపోతాడేమో అనే భయంతో పంపిస్తున్నాడు. చూడండి ప్రియా సహోదరుడా, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంతకాలానికి యోధ భార్య చనిపోతుంది. యోధ భార్య చనిపోతుంది. ఈయన యవ్వన మూడో వ్యక్తి కూడా యవ్వన ప్రయాణానికి వస్తాడు. అప్పుడు ఆ తామారు అనే వ్యక్తి ఏం చేస్తుందంటే, చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తుంది. యోధ యొక్క ఫ్యామిలీని మొత్తం వాచ్ చేస్తుంది. ఎందుకు? ఆమెకు ఒక ఉద్దేశం ఉండుంటుంది. ఆ సంతానం ద్వారానే నా గర్భంలో నేను ధరించాలి, ఆ సంతానం ద్వారానే నా సంతానము అభివృద్ధి చెందాలి అని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఉంటుంది. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె కానానీయురాలు, ఆమెకి యెహోవా దేవుడి గురించి తెలియకపోవచ్చు, కానీ ఎలాగా తెలిసి ఉండొచ్చు ఆయన గురించి? బహుశా యోధ వాళ్ళంతా ఉన్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు యోధ చెప్పుంటాడేమో. కనీసం యోధ భార్యకు కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆమె కూడా కానాని స్త్రీరాలే. యోధ ఏం చేస్తుంటాడంటే, అబ్రహాముకి ఏ విధంగా యెహోవా దేవుడు వాగ్దానం చేశాడో, ఇస్సాకుకి ఏ విధంగా వాగ్దానం చేశాడో, యాకోబుకి ఏ విధంగా వాగ్దానం చేశాడో, ఏ విధంగా వాగ్దాన భూమికి ఆయన తోడుకుని వెళ్తాడో, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ కూడా వివరించుంటాడు. ఆ వినటం ద్వారా తామారు ఏం చేస్తుందంటే, తన హృదయంలో దేవుణ్ణి విశ్వసించింది. అటువంటి వాగ్దాన భూమికి నా బిడ్డలు కూడా వారసులు కావాలి, అటువంటి దేవుడిని నా బిడ్డలు కూడా సేవించాలి అనుకుని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఏం చేసిందంటే, అక్కడ నుంచి, ఆ కుటుంబం నుంచే రావాలని ఎటువంటి తప్పు చేయకుండా వెయిట్ చేస్తూ ఉంది. కానీ యోధ మాట తప్పాడు. అతని భార్య చనిపోయి ఆ దుఃఖ దినాల నివారణ అయిన తర్వాత యోధ వాటి గొర్రెల యొక్క వెంట్రుకలను, బొచ్చులను కత్తిరించుకోవటం కోసం ఆ దేశానికి వస్తున్నప్పుడు ఆ విషయాన్ని తామారు తెలుసుకుంది. ఆ విషయాన్ని తామారు తెలుసుకుని ఏం చేసిందంటే, ఆ విధవరాలు వస్త్రాన్ని తీసివేసి ఒక చక్కటి వస్త్రాన్ని ధరించి ముసుకేసుకుని ఆ యోధ వచ్చే దారిలో నుంచున్నప్పుడు అప్పుడు యోధ ఆమె దగ్గరికి వచ్చి, ఆమె ఒక వేసి, తన కోడలానికి తెలియకుండా ఒక వేసి అనుకుని, నీతో నేను పోతాను, నువ్వు నా దగ్గరకు వస్తావా అన్నప్పుడు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏమంటుందంటే, నువ్వు నాకేమిస్తావు అని అంటావు. అంటే నేను మందలో నుంచి ఒక మేక పిల్లను నేను నీకు ఇస్తాను అన్నప్పుడు, మరి అంతవరకు నాకేమి నువ్వు ఆనవాళ్ళు నాకేమిస్తావు అంటే, ఏం కావాలని అడిగినప్పుడు ఆమె 3 వస్తువులను అడుగుతుంది. ఏంటి అది? 1 ముద్ర, 2 ఆ దారము, 3 చేతికర్ర. ఈ 3 వస్తువుల్ని తామారు అడుగుతుంది. ఈ 3 వస్తువులు ఆనాటి కాలంలో దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, చేతి కర్ర అనేది ఆ కుటుంబం యొక్క గుర్తు అన్నమాట, నాయకత్వానికి గుర్తు. అందుకే అహరోను కర్ర చిగురిస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆ తెగలందరికీ మోషే ఏం చెబుతాడంటే, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క కర్ర తీసుకొచ్చి దేవుని మందసం దగ్గర పెడతాడు. అంటే ఆ కుటుంబానికి గుర్తుగా ఆ కర్ర ఉంటుంది. ముద్ర ఏంటంటే అధికారం, వ్యక్తిత్వానికి సాదృశ్యంగా ఉంది. ఆ దారం అనేది ఆ ముద్రకు బిగించే ఒక తీగలాగా ఉంటుందన్నమాట.
అంటే ఎంత ఆలోచన ముందు చూపుతో తామారు అతని దగ్గర నుంచి ఆనవాళ్ళు తీసుకుంటుంది. ఏ విధంగా? యాకోబు ఏ విధంగా అయితే ఏశావు దగ్గర నుంచి జ్యేష్ఠత్వం తీసుకోవటానికి వచ్చాడో, ఆకలి వచ్చినప్పుడు ఆ వంటకూరను తింటూ ఆడ బేరం ఆడతారు వాళ్ళిద్దరూ, జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నట్టుగా. అట్లాగా యాకోబుకి దగ్గర వాడినట్టుగా, యాకోబు ఏశావుతో ఆడినట్టుగా ఇక్కడ తామారు ఏం చేస్తుంది? అతని మామ దగ్గర ఆనవాళ్ళు అడుగుతుంది. ఎంత ఈజీగా ఆ యోధ అనే వ్యక్తి ఆ మూడు ఇచ్చేస్తాడు. ఏ విధంగా? ఏసేవు ఏ విధంగా అయితే తన జ్యేష్ఠత్వాన్ని తృణప్రాయంగా వదిలేశాడో ఆ విధంగా ఈ మూడు వ్యక్తులు, ఆ మూడు విషయాలు ఉంటేనే, అంటే ఇప్పుడు మనం ఈ కాలంలో చూసుకుంటే మన విదేశాలకు వెళ్తే మన పాస్పోర్ట్ లాంటిది అనమాట, మన ఐడి లాంటిది. ఒక దేశానికి వెళ్ళి మన పాస్పోర్టు మనము చేసే అధికారి దగ్గరికి వదిలేసామనుకో, వాడు చెప్పినట్లు మనం వినాల్సిందే. ఆ విధంగా తన ఐడెంటిటీని మొత్తం అమ్మేసుకున్నాడు, కోడల దగ్గర ఇచ్చేశాడు. అప్పుడు ఆమె వెళ్ళినప్పుడు అప్పుడు యెహోవా దేవుడు ఆ తామారుని జ్ఞాపకం చేసుకుని గర్భం తెరిచాడు. ఎప్పుడైతే ఇప్పుడు జరిగిందో ఆ విషయం యోధాకు తెలిసింది. యోధాకు తెలిసి యోధా ఏం చేస్తాడంటే, తామారుని బయటికి తీసుకురండి, జారత్వం చేసింది కాబట్టి కాల్చేద్దాము అని అన్నప్పుడు, అప్పుడు ఆ పంపిన మనుషులకి ఈ మూడు వస్తువులు ఇచ్చి, ఈ ఎవరివో గుర్తుపట్టమనండి, ఆ వ్యక్తి ద్వారా నేను గర్భవతినయ్యానంట. ఆ వ్యక్తి ద్వారా నేను గర్భవతినయ్యానని చెప్తుంది. ఎప్పుడైతే యోధా ఆ మూడు వస్తువులు చూశాడో అప్పటికి యోధాకి అర్థమైపోయింది, భయం వేసింది. అప్పుడు అంటాడు, నాకంటే నా కోడలు నీతిమంతురాలు అంట. ఆయన నీతిమంతుడా యోధా? కాదు. కానీ ఈ లోకంలో మనం అనుకునేది, మనం చేసేదే మనం నీతి అనుకుంటాం, మనం చేసే పనులే కరెక్ట్ అని అనుకుంటాం. అదేవిధంగా యోధా కూడా ఆలోచించాడు. కానీ తామరు ఏం చేసిందంటే, ఆ దగ్గర నుంచే నా వంశంలో బిడ్డ అవ్వాలి, నా వంశ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలని ఎంత నమ్మకంతో, ఎంత ఇదితో ఉంటుంది. తామారు అని అర్థం అంటే, తామారు అంటే అర్థం ఏంటంటే ఖర్జూరపు వృక్షము అని అర్థం అంట. ఖర్జూర వృక్షం ఎలా ఉంటుంది? ఎడారిలో ఉంటుంది, నీళ్ళు ఉండవు, ఆ తర్వాత ఈ ఇసుక తుఫాను ద్వారా కొట్టబడుతుంది, అనేక విధంగా బాధించబడినప్పటికీ, ఎండకి వేడిమికి తట్టుకున్నప్పటికీ, కానీ దాని ఫలాలు ఎంత మధురంగా ఉంటాయి. అది మానవునికి ఆకలిని తీరుస్తుంది, బలాన్ని ఇస్తుంది, అనేకమైన మినరల్స్ని ఇస్తుంది, ఎంతో మధురంగా ఉంటుంది. తామారు జీవితం కూడా అదే విధంగా ఉంది. ఒంటరైపోయింది, యోధా చేత మోసపడింది, తన భర్త చనిపోయాడు, అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన అవమానాలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుని పట్ల ఆమె విశ్వాసాన్ని ఆమె చడలకుండా, ఆ విశ్వాస వాగ్దాన భూమిలో నా బిడ్డలు స్వతంత్రించుకోవాలి అన్న ఒకే ఒక్క విశ్వాసంతో, అది విని యెహోవా దేవుని గురించి విని ఆమె ఏం చేసిందంటే విశ్వాసముతో ఆ ప్రయాణాన్ని జరిగించింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా ఈ విధంగా మనం తామారు ఏ విధంగా విశ్వాసం కలిగి ఉందో అటువంటి విశ్వాసాన్ని మనం కలుగొనాలి. కీర్తనలో 92:12 కూడా అంటది కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అంటారు. తామారు ఖర్జూర వృక్షానికి అర్థంగా ఉంటుంది. ఆ విధంగా మనము చేయాలి. ఈ ఖర్జూర వృక్షము అన్నీ, దాని ఆకులు కానీ దాని కాండం కానీ ప్రతిదీ ఉపయోగపడేదే. తామారు కూడా ఆ విధంగా తన జనాంగం కోసం ఎన్నో కష్టాలు పడినప్పటికీ ఆ విధంగా ఆమె చాలా దేవునిలో ఇదిగా ఉన్నది. కానీ ఇక్కడ ఈ తామారుని మరి మనం ఇప్పుడు ఏమందాము? తప్పు చేసింది అందామా? నీతిమంతురాలు కాదని అందామా? అంటానికి స్కోప్ ఏమైనా ఉందా? లేదు కదా. ఎందుకంటే యోధా ద్వారా వినుండొచ్చు, అది మనకి బైబిల్లో రాయలేదు పడలేదు. కానీ యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఒక అన్య స్త్రీ వచ్చి, ఒక కానాను స్త్రీ వచ్చి దాన్ని విశ్వసించి, దాన్ని పాటించి, దానికోసం పోరాడింది, న్యాయం కోసం పోరాడింది. కానీ యోధా నిబంధన జనాంగంలో ఉండి కూడా దేవునికి వ్యతిరేకమైన అనేకమైన పనులు చేసి దేవుడికి దూరంగా వెళ్ళాడు. అన్ని జనురాలైన కానాను స్త్రీ దేవునికి దగ్గరగా వచ్చింది.
ఈ మేకపిల్ల అనేది 3 తరాలను మోసం చేసింది. ఏ విధంగా మోసం చేసిందో చూద్దామా? 3 తరాలని ఏ విధంగా మోసం చేసిందంటే, ఆదికాండము 27వ అధ్యాయము 16వ వచనం చూస్తే, అక్కడ యాకోబు ఏం చేస్తాడు? తన తండ్రికి ఇసాకు దగ్గరికి వెళ్ళి, ఏసేవు చర్మము రోమాలతో కూడింది కాబట్టి ఆ మేక యొక్క చర్మాన్ని కప్పుకుని అతన్ని తండ్రిని మోసం చేశాడు. ఏ తండ్రినైతే యాకోబు మోసం చేశాడో అదే యాకోబు మళ్ళీ ఆదికాండం 37వ అధ్యాయం 26 నుంచి 31 వరకు చదివితే, యూదా యాకోబును మోసం చేస్తాడు. తన తమ్ముడైన ఏసేవుని ఏం చేస్తాడు? తన అంగీ తీసుకుని ఒక మేకపిల్లను చంపి రక్తంలో ముంచి రూబేను ద్వారా దాన్ని పంపించి, నీ కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుడు ఇదిగో ఒక ఖడ్గమృగం తినేసింది అని చెప్పి యాకోబుని మోసం చేస్తాడు. ఏ యాకోబునైతే మోసం చేశాడో ఈ యూదా ఆదికాండం 38:16 వచనంలో తన కోడల ద్వారా మోసపోపడతాడు. అదే మేకపిల్ల ద్వారా మోసపోపడతాడు. చూడండి ప్రియా సహోదరి సహోదరా, మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. మనం ఏ కొలత కొలుస్తామో దేవుడు మనల్ని కూడా అదే కొలుస్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో గొల్లవాడు మేకలని గొర్రెలని ఏ విధంగా వేరు చేస్తాడో ఆ విధంగా మేకలని గొర్రెల్ని వేరు చేస్తానని దేవుడు అంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? మేకల వలె ఉన్నామా? గొర్రెల వలె ఉన్నామా? ఈ ఉదయకాలమందు మనం పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం పరీక్షించుకోవాల్సింది అదే. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే ఈ తామారు గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు అన్యాయాన్ని ఎదుర్కొన్న వారిని ఏం చేస్తాడంట? మరవడంట. వెలివేసిన వారిని, అనగారిన వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. తామారును వాడుకోలేదా? యేసుక్రీస్తు వంశావళిలోనే తీసుకొచ్చాడు. అనేకమైన సమస్యలకు ఎదురైన వంశావళి తీసుకొచ్చాడు. దేవుడు మనుషుల తప్పుల్లోనూ కూడా తన కార్యాలను చేయగల సమర్థవంతమైన దేవుడు. న్యాయం కోసం పోరాడే వాళ్ళని ఆయన గెలిపిస్తాడు. దేవుడు సాంప్రదాయ సరిహద్దులను దాటి పనిచేస్తాడు. దేవుని ఆలోచన మనుషుల పాపం కంటే ఉన్నతమైనవి. ఆయన ఆలోచనలు మన పట్ల ఏమై ఉన్నదో, ఆయన కార్యాలు మన పట్ల ఏమై ఉన్నదో మనం తెలుసుకుని మనం చేయగలిగితే, ఆయన దగ్గర మనం మోకరించగలిగితే దేవుడు మనల్ని అత్యధికంగా దీవించే దేవుడై ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము మనం చదువుకున్న మూలవాక్యంలోకి వెళ్తే అక్కడ చూడండి, ఈ లూకాసు వార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం గమనిస్తే వాళ్ళిద్దరు వంశావళిని గురించి రాశారు. కానీ లోకా ఏం రాస్తాడంటే ఓన్లీ పురుషుల గురించే రాస్తాడు. యేసుక్రీస్తు నుంచి ఆదాం వరకు రాస్తాడు. కానీ మత్తయి ఏం రాస్తాడంటే మొత్తం 1 నుంచి 16 వచ్చిన వరకు 5 స్త్రీలను రాస్తాడు. 5 స్త్రీలు ఎవరంటే వాళ్ళు, 1 తామారు, 2 రాహాబు, వీళ్ళిద్దరు కూడా కానానీయులు. 3వ వ్యక్తి రూతు, ఈమె మోయాబీయురాలు. 4వ వ్యక్తి బెత్షెబా అని రాయడు, కానీ ఉరియా భార్య అయిన ఆమె ద్వారా యోదా సొలొమోను అనే కుమారుణ్ణి కనెను అని ఉంటుంది. 5వ వ్యక్తి యేసుక్రీస్తు జన్మించిన మరియా. ఈ 5గురిలో ఈ 4 కూడా అన్యులే. తామారు, తర్వాత రాహాబు, ఇద్దరు అన్యులే, కానానీయులే. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల వేగులు వారు వెళ్ళినప్పుడు రాహాబు అంటది, రాహాబు అని ఒక వేశ్య, రాహాబు అంటది, మీ దేవుడు మీ శత్రువుల పట్ల చేసిన కార్యములు చూసి మా గుండెలు కరిగిపోని అని అంటది. మా ప్రజల యొక్క ధైర్యము చెదిరిపోయిందని అంటది. దేవుని దగ్గర నుంచి, యెహోవా దగ్గర నుంచి ఎర్ర సముద్రం చీల్చడం చూశారు. అడవిలో లేకపోతే అరణ్యంలో అనేకమైన అద్భుతాలు చూసిన ఇశ్రాయేలీలు ఆ యెరికో పట్టణానికి వెళ్ళి వాళ్ళు ఉన్నతమైన దేహులు, వాళ్ళ మీద గెలవలేమని అనేకమైన నష్టాలకి నష్టపోతారు. కానీ ఒక అన్యురాలు
దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తి ఎవరో ద్వారా విని ఆయనే నిజమైన దేవుడు, ఆయన వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంత విశ్వాసంతో వాళ్ళు వేగుల వారికి చెప్పడు. నిజంగా దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు అనే ఒక వేశ్యని తీసుకుని వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన స్థితిగతులను చూసే దేవుడు కాదు, మన హృదయ రహస్యాలను చూసే దేవుడు, మన హృదయంలో మనకి ఏమున్నది అనేది చూసే దేవుడు. మన పాపములు మనం ఒప్పుకుంటే దాన్ని క్షమించి మన ముందు తీసుకెళ్లే దేవుడు. రూతు ఒక మోయాబీయురాలు. ఆమె ఏమంటుంది? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఇంకా ఏది మనల్ని ఇద్దరిని విడదీయలేదు. అలా విడదీస్తే యెహోవా దేవుడు నన్ను కీడుకు అప్పగించునుగాక అని రూత్ అంటుంది. రూతు ఒక అన్యురాలు, దేవుడంటే తెలియదు. తన అత్త ద్వారా తెలుసుకుని ఉంటుంది అతను చేసిన కార్యాలు, ఇశ్రాయేల్ పట్ల, యూదుల పట్ల ఆయన చేసిన కార్యాలు తెలుసుకుని నిజమైన దేవుడు ఈయనే అని ఆ తోడుకోడలు ఓర్ప వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈమెను తన అత్తను హత్తుకుని తన జనాంగాన్ని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు కూడా లిఖించబడటానికి ఒక అన్యురాలు రాయబడింది. 4వది చూస్తే అక్కడ చూడండి, ఎక్కడంటే 6వ వచనం చదవండి. యెషయి రాజైన దావీదును కన్న తర్వాత ఊరియా భారీగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ ఊరియా గురించి ఆ గ్రంథకర్త హైలైట్ చేస్తున్నాడు, బెత్షెబా గురించి రాయట్లేదు. ఊరియా అనేది ఎవరు? ఆయన ఒక హిత్తీయుడు, ఆయన ఒక అన్యుడు. బెత్షెబా అనే ఆమె ఒక యూదురాలు. కానీ ఊరియా అనే వ్యక్తి సైన్యానికి యుద్ధంలోకి వెళ్తాడు. అయితే దావీదు నా హృదయానుసారుడు అని యెహోవా స్టేట్మెంట్ ఇచ్చిన దావీదు అతను తిని పండుకుని నిద్రలేసి మేడ మీదకి వెళ్ళినప్పుడు చూడరాని దృశ్యం ఒకటి చూసి పాపంలో పడిపోతే ఆమె కొంతకాలం తర్వాత నాకు గర్భం వచ్చిందని చెప్పినప్పుడు దావీదు ఆ ఊరియాని పిలిపించి నువ్వు ఇంటికెళ్ళి నీ భార్యతో సంతోషించు అన్నప్పుడు ఆ ఊరియా వెళ్ళడు. ఊరియా వెళ్ళకుండా అక్కడే ఉండిపోతాడు, ఆ రాజనగరంలోనే, ఆ భవనంలోనే ఉండిపోతాడు. ఆ విషయం దావీదు తెలుసుకున్నప్పుడు అతన్ని పిలిచి అడుగుతాడు. అప్పుడు ఊరియా ఏమంటాడంటే చాలా చక్కని మాట ఆడని అంటాడు, మందసము యోవాబు సైన్యము యుద్ధంలో ఉంటే నేను ఎలాగూ భోజన పానములు చేసి భార్యతో పరుండుదును అని అంటాడు. 2 సమయాలు 11:11 ఉంటుంది అది. ఎంత చక్కటి మాట. దావీదు ఎక్కడుండాలి? రాజు, యుద్ధం జరుగుతుంది, యుద్ధ ప్రాంగణంలో ఉండాలి, లేకపోతే ఆ యుద్ధంలో దగ్గర ఉండి సలహాలు ఇవ్వాలి. యుద్ధం చేయవలసిన రాజాము తిని సంతోషిస్తుంటే ఒక సైనికుడు ఏం చేస్తున్నాడంటే ఆడ యుద్ధంలో అంతమంది ఉంటే నేను భోజన పానాములు పట్టుకుంటాను. ఎంత విశ్వాసం అన్నది. అందుకే ఇక్కడ ఊరియా అనే పేరుని దేవుడు ఆ గ్రంథకర్త హైలైట్ చేశాడు. వీ నలుగురు అన్యులే, కానీ యేసుక్రీస్తు వంశావళిలో వాళ్ళని తీసుకొచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం కూడా ఈ దావీదులాగా క్రైస్తవులని చెప్పుకుంటూ యేసుక్రీస్తుకి చాలా దూరంగా ఉండిపోతున్నామేమో, మన పాపములో కొట్టుమిట్లాడుతున్నామేమో. కానీ అన్యులైన ఈ నలుగురు కేవలం విని ఆయన కార్యాలు చూడలేదు, ఆయన అద్భుతాలు చూడలేదు, ఎవరో చెప్పింది విని విశ్వసించి యేసుక్రీస్తు వంశావళిలో వచ్చారు. మరి మన పరిస్థితి ఏంటి? మన దేవుడు ఏ పాపానైనా క్షమించే దేవుడు, ఎంతటి దుర్మార్గతనైనా క్షమించే దేవుడు. ఆయన మనకు చాలిన దేవుడు. ఆయన రక్తం ఎంతటి పాపానైనా కడిగే విధంగా ఉంది. దేవుడు యేసుక్రీస్తు ఏం చూస్తాడంటే పడిపోయిన స్థితిని చూసే దేవుడు కాదు, నువ్వు లేచే స్థితిని చూసే దేవుడు. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 100 అడుగులు నీ వైపు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి మేడ మీద నుంచి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు.
మన శరీరంలో అతి భయంకరమైన మురికిండి ఎక్కడ ఉంటుంది? ఈ కాలర్. షర్టు తీస్తే ఉతికే వాళ్ళకి మీకు తెలుసు, వేసుకున్న వాళ్ళకి మాకు తెలుసు. ఈ కాలర్ అతి మురికిగా ఉన్న దానిని తండ్రి తన పవిత్రమైన పెదాలతో ముద్దు పెట్టుకుంటున్నాడంట. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నన్ను యేసుక్రీస్తు కూడా అలాగే ముద్దు పెట్టుకుంటున్నాడు. దినమెల్లా అతని చేతులు చాచి మన వైపు ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ కుమారుడా కుమార్తె, ఎప్పుడు నా వైపు చూస్తావు? అందుకే ఈ అడ్వెంట్ కాలపు ఉదయ ఆరాధనలో మనకి పితరులు ఏర్పాటు చేసింది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏ ఉద్దేశంతో? పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ పరలోకంలో ఉండకుండా మానవావతారంగా వచ్చి ఎన్నో శ్రమలు పొంది చనిపోయి రక్తం చిందించి తిరిగి లేచింది. ఎందుకంటే నీ పాపాలని నా పాపాలని క్షమించి ఆయన ఉన్న స్థానానికి మనల్ని అందరినీ తీసుకువెళ్ళటానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఇంకా ద్వారాను పరలోకానికి వెళ్ళలేదని చెప్పాడు. మనం మన పాపములను ఒప్పుకుంటే చాలు. బుద్ధిజం ఏం చెబుతుందంటే అష్టాంగ మార్గాన్ని చెబుతుంది. అష్టాంగ మార్గం ఏంటంటే నీ కోరికల్ని త్యజించమంటది, నీ కోరికల్ని వదిలేయమంటది. వస్తే నువ్వు ఒక మహాపురుషుల్లాగా ఏర్పడతావు. లేకపోతే ఇంకో మతం ఏం చెబుతుందంటే నీ ఆలోచనలను ధ్యానం చేయి, నీ ఆలోచనలన్నింటిని వదిలిపెట్టు, ఒక స్టేజ్లో నీ ఆలోచనలు ఆగిపోతాయి, నువ్వు రూపాంతరం చెందుతావని చెబుతుంది. కానీ ఒకే ఒక్క గ్రంథం, ఒకే ఒక్క దేవుడు ఏం చెబుతున్నాడంటే నీ పాపములన్నిటినీ నా దగ్గర తీసుకురా. నీకు చేత కాదు, నువ్వు తీసుకోవటం నీకు చేత కాదు. నువ్వు నన్ను రక్షకుడిగా అంగీకరించి నీ పెదాలతో ఒప్పుకుని నీ పాపములన్నిటిని ఒప్పుకుని నువ్వు విడిచిపెడితే ఆ పాపములన్నిటినీ నా రక్తం కడుగుతుందని ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క గ్రంథం ఘోషిస్తుంది. అటువంటి దేవుడిని మనకు కలిగి ఉండం. ఈ ఉదయకాలమందు మనం అది చేయగలిగితే మన పాపములు నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు మోకరించక్కర్లేదు, లేకపోతే ఏం చేయక్కర్లేదు. కళ్ళు మూసుకుని నీ హృదయాన్ని తెరిచి నీ పాపములన్నిటిని ఒప్పుకుంటే దేవుడు క్షమించే దేవుడిగా ఉన్నాడు. అందుగురించే మనం ఈ ఆరాధనలు జరుపుకుంటుంది. మన పాపములన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టి అలాగని మనం పాపం చేయలేకుండా ఉంటామా? చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆదాము స్వభావం మనలో ఉంది, పాప స్వభావం మనలో ఉంది. చేసిన ప్రతిసారి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెడితే నిన్ను క్షమించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం ఆ పని చేయగలమా? ఆయన క్షమాపణ అడగగలమా? ఆయన సన్నిధికి మనం వెళ్ళగలమా? మనం వెళ్ళగలిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.